అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటున్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, మీరు చాలా వీడియోలో వంటగది గురించి చాలాసార్లు చెప్పారు. వంటగది చాలా శుభ్రంగా ఉండాలి, వెనకాల అంటే వంట చేస్తున్నప్పుడు వెనకాల అల్మార్లు ఉంటే ఓం శ్రీం అని రాసుకుని ఉండాలని చెప్పారు కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, 3 పొయ్యలు వంటగదిలో ఉండొచ్చా? అసలు శాస్త్రం ఏం చెప్తుంది? మన సాంప్రదాయం శాస్త్రం చూసుకుంటే చాలా మంది అంటారు కదా, 3 పొయ్యలు ఉండకూడదమ్మా, అనిష్టం అని అంటారు. 2 ఉండాలి, లేదంటే 4 ఉండాలి, కానీ 3 ఉండకూడదు అంటారు. చాలా మంది వాడుతున్నారు కూడా. దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమన్నా ఉంటాయా? ఏది కూడా ఊరికనే ఎవరు ఏది చెప్పరు. ఇది ఈరోజు మీరు చర్చిస్తున్నారంటే ఎప్పుడో పూర్వీకులు దీని గురించి లిఖించబడి ఉన్నారు కూడా. దక్షిణ తూర్పు దిశలో మనకి వంటగది ఉంటుంది. గృహంలో అగ్నితత్వం ఉంటుంది. 3 పొయ్యలు అంతకం మించి ఉంచితే అది డిస్టర్బెన్స్ అవుతుంది. అగ్నితత్వము డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల ఐఎమ్ టెల్లింగ్ యూ, రిలేషన్షిప్స్ ఇంట్లో ఉండవు, ఎత్తిపోతాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, అగ్ని ప్రమాదం జరిగే స్కోప్ కూడా ఉంది అని వాస్తు శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. దీనికి మేనిఫెస్టేషన్కు కూడా దెర్ ఈజ్ ఏ కనెక్షన్. Manifestation is nothing but everything, all our life transformation. We'll decode about this topic. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Durgaya Namaha. Om Aim Hrim Shrim Shri Matre Namaha. Om Ram Rahuve Namaha. Inantha Brahmandanika Panchabotaliki na Sarvada Kృతజ్ఞాభివందనం. Aham Brahmasmi. My identity is cosmos. Atma Namaskar. Right question. 3 పొయ్యలు లేదా అంతకు మించి ఉంటే పాయింట్ నెంబర్ 1, అగ్ని ప్రమాదాలు జరిగే స్కోప్ ఉంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఉండడానికి లేదు. అండ్ తరువాత ఇంట్లో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండవు. విచ్ మీన్స్ రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. హస్బెండ్కి, వైఫ్కి, అమ్మకి, పిల్లలకి, తండ్రికి, పిల్లలకి, అత్త మామలకి రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. 3వది, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ఏముండదు? ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. జనరల్గా మనం ఇంట్లో కుక్ చేసేటప్పుడు మన యొక్క ఫేస్ తూర్పు వైపు ఉండాలి, ఉత్తరం వైపు ఉండకూడదు. ఉత్తరం వైపు ఉంది అంటే కిచెన్ ఉత్తరం వైపు ఉంది అని అర్థం. అది కంప్లీట్ రాంగ్, చాలా పెద్ద దోషం. అండ్ కొంతమంది కిచెన్స్లో కిచెన్కి కనెక్ట్ అవుతూ వాష్రూమ్ ఎంట్రీస్ ఉన్నాయి. నేను కొన్ని హౌసెస్కి చూశాను. అర్థమవుతుందా? కిచెన్కి అనుకూలంగా కిచెన్ నుండి వాష్రూమ్స్కి ఎంట్రీ ఉంటుంది. ఐ గాన్ త్రూ సమ్ హౌసెస్ స్టడీ చేయడం కొరకు, వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడం కొరకు, వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ హౌస్ అనాలిసిస్ వాళ్ళకి ఇవ్వడం కొరకు విజిట్ చేసేటప్పుడు ఐ గాన్ త్రూ ఇట్. చాలా పెద్ద దోషం, ఎత్తిపోతుంది లైఫ్. ఇంట్లో ఉన్న ఎవ్వడికి శుభం ఉండదు, గ్రోత్ ఉండదు, కెరియర్ గ్రోత్ ఉండదు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండవు, డబ్బు నిలబడదు, ఏమీ ఉండదు. 3 పొయ్యిలు అంతకంటే ఎక్కువ ఉంటే వాస్తుపరంగా అది కంప్లీట్ అవాయిడ్ చేయాలా. జనరల్గా చెప్తుంటారు 2 ఉండాలా లేదా 4 ఉండాలా. నో, 3 అంతకుమించి ఎక్కువ ఉంటే దోషమే యాజ్ పర్ వాస్తు శాస్త్రం. అగ్నితత్వం స్టేబుల్గా ఉండదు. అర్థమవుతుంది? అగ్నితత్వం అని ఒకటి ఉంటుంది, అది స్టేబుల్గా ఉండదు, అన్స్టేబుల్ అవుతుంది. అన్స్టేబుల్ అవ్వడం వల్ల హౌస్లో ఉన్న వాళ్ళందరి మీద ఇంపాక్ట్ చేస్తుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, హౌస్ అనేది, హౌస్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. వాస్తును ఎందుకు కరెక్షన్ చేయిస్తారంటే హౌస్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అండ్ అందులో ఉన్న కాస్మిక్ ఎనర్జీ డిస్టర్బ్ అయితే అది గృహంలో నివసిస్తున్న వాళ్ళందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుందంటే ఏం ఇంపాక్ట్? హెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు, వెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు, కెరీర్ ఇంపాక్ట్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఇంపాక్ట్ అవ్వచ్చు, యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏంటి అంటే, కిచెన్లో బ్లూ కలర్ బల్బు నిత్యం వెలుగుతూ ఉండేటట్టు ప్లాన్ చేసుకో. గ్రేట్ రిజల్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. కిచెన్లో బ్లూ కలర్ బల్బు ఉంటే 99.99% వాస్తు కరెక్షన్ కిచెన్లో అయిపోయినట్టే.
బ్లూ కలర్ బల్బ్. పాయింట్ నెంబర్ 2, 3 అంతకు మించి స్టవ్స్ ఉండకూడదు. ఒకవేళ మీరు కొత్త స్టవ్ ఏదైనా ఇంటికి తెచ్చుకుంటే 2 పొయ్యిలు ఉంటే సరిపోతుంది. అడిషనల్గా పాతది ఏమైనా ఉంటే అలాగా పక్కన పెట్టడం కూడా పనికిరాదు. అది వేరే దానిలో ప్యాక్ చేసేయాలా లేదా ఇంటి నుంచి బయటికి పంపించేయాలా. అండ్ వాస్తు ప్రకారం ఈ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాస్తు హోమం ఉంటుంది కిచెన్కి రిలేటెడ్. ఆ హోమం చేసుకోవడం వల్ల కూడా ఇంటికి శుభం, రిలేషన్షిప్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఓం శ్రీ అగ్నిదేవాయ నమః అన్న మంత్రాన్ని కూడా ఎక్కువగా చాంటింగ్ చేయడం వల్ల ఈ యొక్క వాస్తు ఇష్యూస్ షార్ట్ అవుట్ అయిపోతాయి. ఓం శ్రీ అగ్నిదేవాయ నమః లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. కిచెన్లో ఏ వంటకం స్టార్ట్ చేసే ముందైనా కిచెన్ లైట్ మనం ఆన్ చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ చేయడం ద్వారా కిచెన్లో ఉన్న వాస్తు హెల్దీగా ఉంటుంది. తద్వారా మీకు ఎటువంటి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉండవు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః లేదా ఓం శ్రీ అగ్నిదేవాయ నమః అంటూ మనం స్టవ్ వెలిగించాలి, లేదా ఓం శ్రీం శ్రీం. అండ్ కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. కిచెన్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో డిస్టర్బ్డ్గా అలికేసినట్టు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. గృహంలో లక్ష్మీదేవి ఉంటే ముఖ్యంగా లక్ష్మీదేవి కిచెన్లో ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రంలో రచించబడి ఉన్నది, లిఖించబడి ఉన్నది. కాబట్టి కిచెన్ హౌస్ అంతా ఎంత క్లీన్గా ఉండడం ఇంపార్టెంటో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా కిచెన్ క్లీన్గా ఉండాలి. ఇక్కడ స్టవ్ ఉంటుందా, స్టవ్ వెనకాతల వాల్ ఏదైతే ఉంటుందో శ్రీం అని, ఓం అని, స్వస్తిక్ ఇలాంటి సింబల్స్ పెట్టుకోవడం ద్వారా ధనాకర్షణ అవుతుంది. అలానే కిచెను తూర్పు దక్షిణ మూల ఉండాలి. దక్షిణ తూర్పు అంటాం, ఏమంటాం దక్షిణ తూర్పు. ఆ మూలలో మనకి కిచెన్ ఉండాలి, ఫేస్ తూర్పు వైపు ఉండాలి. అలానే ఆ కార్నర్లో ఒక గాజు పాత్ర తీసుకొని అందులో కాస్త రాక్ సాల్ట్ వేసి అందులో మీరు డబ్బులు వేయండి. డబ్బులు ఫ్లో అవుతూ ఉంటాయి ఇంట్లోకి. ఇది ఒక పెద్ద రెమెడీ. ఒక గాజు పాత్ర వేసి గాజు పాత్రలో కాస్త రాక్ సాల్ట్ వేసి అందులో మీరు ఇంటికి ఏమి డబ్బు వచ్చినా కాస్త డబ్బు అందులో వేసేయండి. ఆ కార్నర్లో అది ఉండాలి. ఆ స్టవ్ ఏదైతే ఉంటుందో దక్షిణ తూర్పు, ఆ కార్నర్లో ఒక గాజు పాత్రలో రాక్ సాల్ట్ ఉండి అది ఉండాలి. లేదు అంటే అట్లీస్ట్ కాపర్ వెజల్ ఉంటుందా, రాగి పాత్రలైనా కొంత డబ్బులు ఆ కార్నర్లో వేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఆదాయం పెరిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇది ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఏ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది? వై? బికాజ్ ఇల్లే కాస్మిక్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మీ గృహమే మీకు ఫస్ట్ టెంపుల్, గృహమే మీకు ఫస్ట్ మెడిటేషన్ ప్లేస్, గృహమే మీకు ఫస్ట్ డివోషన్ ప్లేస్, గృహమే మీకు ఫస్ట్ ఎనర్జీ. మీరు ధనవంతుడు అవ్వాలన్నా, కుబేరులు అవ్వాలన్నా, ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా ఇంట్లో శక్తి, అద్భుతమైన దైవశక్తి, విశ్వశక్తి అలా నిలబడుతూ ఉండాలి ఇంట్లో. అది యొక్క ప్రభావితము ఇంట్లో నివసిస్తున్న ప్రజల మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ కెరియర్ మీద, హెల్త్ మీద, వెల్త్ మీద, ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే వాళ్ళకున్న చేతిలో బ్రహ్మాస్త్రం ఏంటి? మేనిఫెస్టేషన్. కాబట్టి ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అంశాలు. ఈ రెమెడీస్ చేయండి. బ్లూ బల్బ్ పెట్టి చూడండి, 99% ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోతాయి. క్లీన్గా ఉంచండి, అప్పుడప్పుడు ధూపం వేయండి. ఆ దక్షిణ తూర్పు కార్నర్లో కాపర్లో డబ్బులు వేయడం, లేదా ఒక గాజు బౌల్లో రాక్ సాల్ట్ వేసి దాని మీద మీరు మనీ వేయడం చూడండి. 99.9 అని కదా, 100% కిచెన్ వాస్తు సెట్ అయిపోతుంది. అండ్ ఫేసింగ్ తూర్పు వైపే ఉండాలి. 2 కంటే ఎక్కువ స్టవ్స్ ఉండకూడదు. అంతే, 4 to 5 పాయింట్స్. ఈ పరిహారాలు చేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ అయిపోతారు రిజల్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్స్పీరియన్స్ అవుతారు రిజల్ట్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీస్ ఇవి. చాలా మంది వంటగదిలోనే పూజ గది కూడా పెట్టుకుంటారు, కొంతమంది సింక్ పక్కనే పెట్టుకుంటారు. అంటే ఆ రూమ్ లో ఇటువైపు ఈశాన్యం వైపు పూజ గది పెట్టుకొని ఇటు దక్షిణ తూర్పు వైపు కిచెన్ పెట్టుకుంటారు. అంటే చిన్న ఇళ్ళకి తప్పవు కదా తల్లి, ఇప్పుడు పెద్ద హౌసెస్ ఉన్నాయి, పాసిబిలిటీ ఉంటే దే కెన్ డూ ఎనీథింగ్ అట్లీస్ట్. కాకపోతే అది కరెక్ట్ కాదు. వై? బికాజ్ ఇక్కడ కొంతమంది నాన్ వెజ్ అన్ని వండుతుంటారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ అప్రోప్రియేట్ ఉండదు. అలాంటప్పుడు కర్టెన్స్ ఏమైనా పెట్టుకోవడం, పార్టీషన్స్ ఏమైనా పెట్టుకోవడం అవాయిడ్ చేయడం బెటర్. అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ లేదన్నప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు అట్లీస్ట్ పార్టీషన్స్ దే హ్యావ్ టు ప్లాన్. నెక్స్ట్ ఇప్పుడు కూడా పూజ అయ్యాక మనం ఆ కర్టెన్స్ కానీ ఆ డోర్స్ కానీ దగ్గరకు వేసేయాలి. అప్పుడు వీటికి రిలేటెడ్ ఏమీ అటువైపు వెళ్ళకుండా ఉంటాయి.
సో వంశీ గారు ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది, మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు, మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒక